హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా 77 కోట్లకు సంబంధించినటువంటి ఈమెయిల్స్ అనేవి హ్యాక్ అయినట్లుగా మనకు ఒక న్యూస్ రావడం జరిగింది. సో ఆ హ్యాక్ అయినటువంటి ఈమెయిల్స్లో మీ ఈమెయిల్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఉన్నా లేకపోయినా సరే మీరు దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ని మార్చుకున్నట్లయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. లేదంటే మీ ఈమెయిల్ కూడా హ్యాక్కి గురయ్యే అవకాశం ఉంది. ఇది 2 days నుంచి వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సో నేను అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దాదాపుగా 700 మిలియన్ ఈమెయిల్స్ హ్యావ్ బీన్ హ్యాక్డ్ అని చెప్పేసి మనకి 2 days నుంచి ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ నేను ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి న్యూస్ గురించి చెప్తాను. ఆ తర్వాత మన తెలుగు న్యూస్ పేపర్లో కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చింది. ఆ తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ హ్యాక్ అయిందా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలని నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. సో ఇండియా టుడేలో వచ్చినటువంటి న్యూస్ చూస్తే దీనికి సంబంధించినటువంటి దాదాపుగా 700 మిలియన్ యూనిక్ ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాక్ అయినట్లుగా మనకి న్యూస్ వచ్చింది. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద యూనిక్ ఈమెయిల్ అడ్రసెస్ టోటల్లీ 77 crores అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దిస్ డేటా దట్ హ్యాస్ నౌ బీన్ లోడెడ్ ఇంటూ హ్యావ్ ఐ బీన్ పాండ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో అందులో ఆ 77 కోట్ల ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈమెయిల్స్ ఏవైతే హ్యాక్ అయినా అవన్నీ కూడా ఒక వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో ఆ వెబ్సైట్లో కనుక మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క ఈమెయిల్ అనేది హ్యాక్ అయిందా లేదా అనేది మీరు చూసుకోవచ్చు ఆ వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో దానికి సంబంధించిన అడ్రస్ కూడా ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, సో మన తెలుగు న్యూస్ పేపర్లో ఏమైనా వచ్చిందనేది ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. హ్యాకింగ్కు గురైన ఈమెయిల్ ఖాతాలు 77 కోట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హ్యాకింగ్కు గురైన వివిధ అంతర్జాల ఖాతాలకు సంబంధించి అతిపెద్ద సమాచార నిధి తాజాగా వెలుగు చూసింది. కలెక్షన్ 1 పేరుతో హ్యాకింగ్ వేదికల్లో ప్రచారమవుతున్న దీన్ని ప్రముఖ సైబర్ భద్రతా పరిశోధకుడు ట్రాయ్ హంట్ గుర్తించడం జరిగింది. ఇందులో 77 కోట్ల ఈమెయిల్ ఖాతాలు, 2.1 కోట్ల పాస్వర్డ్లు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఈ డేటా పరిమాణం 87 జీబీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ ఖాతాలన్నీ ఒకే హ్యాకింగ్ ఘటనకు సంబంధించినవి కాకపోవచ్చని ట్రాయ్ హంట్ పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో హ్యాకింగ్కు గురైన ఖాతాల నిధి వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ట్రాయ్ హంట్ haveibeenpawned.com అనే వెబ్సైట్ను నడుపుతున్నారు. అందులో మన ఈమెయిల్ ఖాతా ఎప్పుడైనా హ్యాకింగ్ బారిన పడిందా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఆ వెబ్సైట్లో ఏ విధంగా మీ యొక్క ఈమెయిల్ అనేది హ్యాక్ అయిందో లేదో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది haveibeenpawned.com అనే వెబ్సైట్ ఫ్రెండ్స్. సో నేను ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు చూసుకోవచ్చు. ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ అడ్రస్ని మీరు టైప్ చేస్తే ఇది నా ఈమెయిల్ అడ్రస్. నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. నా ఈమెయిల్ అడ్రస్ హ్యాక్ అయిందా లేదా అనేది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో ఇక్కడ పాండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు రిఫ్రెష్ అవుతుంది అనమాట. మన యొక్క ఈమెయిల్ అనేది హ్యాకింగ్కి గురైందా లేదా అనేది చెప్తుంది. ఇక్కడ గుడ్ న్యూస్ అని వచ్చింది కాబట్టి నా ఈమెయిల్ అనేది హ్యాక్ అవ్వలేదన్నమాట. నో పానేజ్ ఫోన్ అని చెప్పేసి వచ్చింది కదా. సో గుడ్ న్యూస్ అని కాకుండా ఎర్రర్ అని కానీ లేదా హ్యాక్డ్ అని కానీ వచ్చింది అంటే ఆ 77 కోట్ల ఈమెయిల్ అడ్రస్లో మీ అడ్రస్ కూడా ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాబట్టి మీరు ఏదైతే యూనిక్ అడ్రసెస్ ఎక్కడైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి కానీ లేకపోతే వేరే వాటికి వేరే అప్లికేషన్స్కి కానీ వేరే చోట్ల సేమ్ పాస్వర్డ్స్ సేమ్ ఈమెయిల్ అడ్రస్లు కనుక మీరు వాడినట్లయితే వెంటనే మీరు వాటిని పాస్వర్డ్స్ని మార్చుకోండి. సో పాస్వర్డ్స్ని మార్చుకుని చాలా డిఫికల్ట్ పాస్వర్డ్ని కనుక మీరు పెట్టుకున్నట్లయితే సో హ్యాకింగ్ గురయ్యే అవకాశం చాలా తక్కువ. సో మీ యొక్క ఈమెయిల్ అనేది హ్యాకింగ్ అయ్యిందా లేదా అనేది మీరు haveibeenpawned.com అనే వెబ్సైట్లో మీరు చూడవచ్చు. ఈ వెబ్సైట్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఆ 77 కోట్ల ఈమెయిల్స్లో మీ యొక్క ఈమెయిల్ ఉందా లేదా అనేది చూసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, చాలామందికి యూస్ఫుల్ అయ్యే వీడియో. సో అలాగే మన BSK కాంపిటేటివ్ అడ్డా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.